హలో అండి, అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు 4వ రోజు మనకు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తారండి. 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు మనకు 11 అవతారాల్లో దర్శనమిస్తారు. 2025లో అమ్మవారు మనకు కొత్తగా కాత్యాయని దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారండి. ఈరోజు నైవేద్యంగా అమ్మవారి కోసం కొబ్బరి అన్నంనైతే నివేదించాలి. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. అమ్మవారికి నైవేద్యం కోసం కొబ్బరి అన్నం చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పల్లీలు అలాగే కొంచెం శనగపప్పు వేసుకొని ఈ మూడింటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత మనం నూనెలో వేసిన పప్పు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొబ్బరి అన్నంలోకి మనం అన్నం పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి. అన్నం మెత్తగా ఉడకకూడదు. మనం పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే అన్నం ఉడికించి చల్లారబెట్టుకున్నానండి. అదే అన్నాన్ని తాలింపులో వేసుకొని అయితే అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో కమ్మనైన అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కొబ్బరి అన్నం నివేదించి అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.